మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా కోసం ఎవరికి రాస్తుంది? మందు డబ్బా తీసుకొని చచ్చింది నయం. ఈ బతికే కన్నా మొలక మొలిసిన కాడ నుంచి స్టార్ట్ చేస్తే మాకెందుకే గోస? పోనేలేదు ఇంటికి ఇప్పటి వరం కూడా. మాకు మంచి లేవు, మాకు పిల్లలు ఉన్నారు. నా బిడ్డ పైసల తలసాన్ని ఇడిపెట్టుకొని బస్తాల కోసం ఇక్కడ పొద్దుట నుండి ఉన్నతారు. ఓటీపీ చెప్పాలి నాకునే గుడాంబ తయారు చేస్తానవా? ఏం చేస్తానవే? పాలు కలుపుతానవా? కరీంనగర్ డిస్టిక్ లో ఇక్కడ పాల సరఫరా మమ్మల్ని ఎందుకు కోసం ఉంచుకోవాలి? 2 బస్తాలకు మేము 12 రోజులు లైన్ కట్టాలనా? రోజు రోజుకు యూరియా కష్టాలు అయితే పెరుగుతున్నాయి. రైతుల అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఫెర్టిలైజర్ షాప్ల ముంగట కూడా రైతులు ఉదయం 6 గంటలకే వచ్చి కూడా వేచి చూస్తున్న పరిస్థితులు అయితే మనము రోజు రోజుకు చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం సిద్దిపేట రోడ్లోని గ్రోమర్ వద్దన అయితే ఉన్నాము. రైతులు అయితే చూడండి తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారంటే ఒక్కొక్కరు ఉదయం 9 గంటల నుంచి వచ్చి కూడా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. పొద్దున వచ్చాము, ఇంటికి ఉదయం నుంచి మేము వచ్చి కూడా ఇంటికాడ గొడ్డు గోద నిష్పెట్టి మేము వ్యవసాయం నిష్పెట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. నిష్పెట్టి వచ్చామని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వచ్చి ఆ పాల్పిండి ఆవులను చూస్తే ఇడిచిపెట్టినాం. అంచెలు వచ్చినాం. ఇక అక్కడికి పోయినాం. అక్కడ అన్నది మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి అన్నది మేడం. ఏమంటారు మరి? యూరియా ఏమంటారు? ఏమన్నా రాసిరా టోకెన్? ఇట్లా మీకు టోకెన్ ఏం రాయలే, ఇంకా రాస్తలేదు. పోయింది లోపల పోలేదా? రాస్తలేదు. అక్కడికి ఎప్పుడు వస్తుందన్న క్లారిటీ లేదే. 8-10 ఎకరాలు నాటేసిన 2000 రూపాయల లోటు ఎక్కడికైనా వేయిందని ఎవరన్నా అడిగిందా? నా దొంగ కొడుకు అడగలే. ఈ యూరియా బస్తాలకు మాకు 30 తిప్పలు తెస్తా అంటారు. మా బాబాయ్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? 15 బస్తాల యూరియా బాగా తీసుకపోయినా. అప్పుడు ఎవరు వచ్చిండు? మా కోసం ఎవరికి రాస్తుంది? మందు డబ్బా తీసుకొని చచ్చింది నయం. ఈ బతికే కన్నా మొలక మొలిసిన కాడ నుంచి స్టార్ట్ చేస్తే మాకెందుకే గోస? 10 ఎకరాలు నాటేసిన 2 బస్తాలు దొరుకుతలేవు. ఈ దీనా స్థితిలో మందు తాగి సావాలి. మమ్మల్ని ఎవరు పాపం అంటాడు? ఈడికి పోతే అక్కడికి లైను, అక్కడికి పోతే ఇక్కడికి లైను. మేము ఛాయ్ తాగుతామా? పాలు తాగుతామా? ఎక్కడ లైన్ కుండు ఎన్నుకున్నవాడు అయితే మళ్ళీ మండే నాడు రమ్మంటారు. మండే నాడు వస్తే మేమే ఫస్ట్ ఉంటామా? ఉంటాం. అప్పుడు ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకు ఇంత కోసం ఉంచుకుంటారు? దీనికి ఫలితం ఉండేటట్టు ఉంటేనేమో స్టాక్ ఉంటే సరఫరా చేయండి. రైతులు ఏమన్నా దాగి చావని అన్నాను. ఒక్క మాటతో నడుస్తుంది. ఎవరు రారు ఎదురుగా. ఏ షాప్ కాడ రాదు. ఈ మేడం ఏం చేస్తుంది? మేడం ఏమన్నా తిన్నదా? ఆమె ఇంట్లోకి వెళ్ళి తెస్తుందా? బడో తిన్న సొమ్ముకు మేడం సాల్వ్ చేయమంటే ఎక్కడికి వెళ్ళి చెప్తుంది? చెయ్యది. మేడం మనం అనొద్దు, కానీ బయట నుంచి వచ్చే స్టాక్ ఎక్కువ తెప్పియండి, దండం పెడతా. పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు షాప్ అయినా ఏమంటాడు? పొద్దున్న నుంచి వస్తా అన్నారు, ఇప్పుడు షాప్ అయినా రేపు వస్తుందో ఎల్లుండతో మాకు తెలియదు. అదే పొద్దున్న చెప్తే ఈ రైతులందరూ ఉందిగా ఎవరో పని వాళ్ళు తిండి లేక తికానా లేక ఇక్కడ వెయిటింగ్ చేసి నీళ్ళు దాకా ఏ ముట్టగా ఇక్కడ ఉన్నారు. పొద్దున్న నుంచి ఎన్ని గంటలకు వచ్చాను? పొద్దున్న 9 గంటలకు అక్కడ షాప్ కాడ ఉంటే షాప్ బంద్ అయిపోయినాయి. గ్రోమర్ కాడికి వస్తుందా మేడం చెప్పింది. పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చి ఇప్పుడు షాప్ లో ఏం లేదు, లోడ్ ఇప్పుడు రాదు రేపు రాదు అని ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడికి పోమంటారు ఈ రైతులందరినీ? రేపెల్లుండి అంటే మళ్ళీ రేపెల్లుండి పని కొట్టుకొని మళ్ళీ రావన్నా? క్లారిటీ అయిపోతే ఇప్పుడు రాదంటారు. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. మరి రైతులను ఏం చేయమంటారో చెప్పండి. మరి లేకపోయినా మాటుంటే తప్పే కూకోవాలి. ఈ రైతులను రోడ్ ఎక్కించలేదు, రైతులతో చేసేది లేదు. వాళ్ళకు చేతనైతేనో బత్తాలు తీసుకొచ్చి రైతులకు ఇయ్యని, లేకపోతే వాళ్ళన్న చావని వీళ్ళన్న చావని. బత్తాలు ఇస్తారు. మరి ఇచ్చినప్పుడు ఎన్ని బస్తాలు ఇస్తారు? 1 లేదు, 2 లేదు, 2 అంటారు. అది కూర్చొనికి అందుతలేదు. ఓటీపీ చెప్పాలి నాకునే గుడాంబ తయారు చేస్తానవా? ఏం చేస్తానవే? పాలు కలుపుతానవా? కరీంనగర్ డిస్టిక్ లో ఇక్కడ పాల సరఫరా మమ్మల్ని ఎందుకు కోసం ఉంచుకోవాలి? 2 బస్తాలకు మేము 12 రోజులు లైన్ కట్టాలనా? 4 రోజులు కట్టాలనే లైన్ 2 బస్తాలకు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే మీరు అంటే తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేస్తారు? అంటే సార్ ఇక్కడ ఉన్నది అంతా చిన్న భూస్వాములే. పెద్ద భూస్వాములు ఎవరు ఇక్కడ లైన్లకు రైతులు అంటారు అసలేరు. మొత్తం అవి ఎట్లా పోవాలో అట్లా పోతుంది బస్తాలకు అంతే. దీనిలో ఇక్కడ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాల రైతులే. 10 ఎకరాల రైతు అయితే ఒక్క రైతు రోడ్డు మీద రాడు, ఒక రైతు లేదు. వాళ్ళకి పొలం మీద పోలేదు, పట్ల పోతున్నాయి, పొలం మీద పోతున్నాయి. యూరియా పక్కదారి పడుతుందని మీరు అంటారా? పక్క పడుతుంది. కళ్ళ చూసిన నేను సోమవారం నైటు, పోయిన సోమవారం నైటు వచ్చింది, సాయంత్రం వచ్చింది. ఓ ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లో 30 బస్తాల యూరియా బస్తాలు పోతున్నాం. మేము లైన్లో ఉన్నాం, మాకు ఏది లేదు, ఒక బస్తా దొరకలేదు. ప్రభుత్వానికి ముందు చూపు లేదు. ప్రధానంగా ఇలా రైతులే స్వయంగా రోడ్లు ఎక్కుతానంటే ఇలా ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. యూరియా కొరత ఉందని చెప్పి స్పష్టంగా వాళ్ళే రైతులు చెప్తారు. ప్రభుత్వము మరోపక్క కొరత లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది.
వారంకి వస్తుంది, 10 రోజులకు వస్తుంది, 4 రోజులకు వస్తుంది చెప్పేసి గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తారు. ఇలా దాదాపు 400 మంది రైతులు రోడ్ల మీద తిరుగుతారు. పొద్దున నుంచి రైతు వేదిక, హుస్నాబాద్ రైతు వేదిక దగ్గర దాదాపు 150 మంది రాయించుకోవడానికి, ఏవో గారి చేత రాయించుకోవడానికి అక్కడ ఉన్నారు. పాస్బుక్లు పట్టుకొని రాసిన వాళ్ళు ఒక 250-300 మంది ఇక్కడ ఉన్నారు. అయినా ఏడో గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా లారీ వస్తుందని చెప్పేసి ఇలా నమ్మేయడం వల్ల ఇలా అనేక మంది రైతులకు కూడా వస్తుంది. రేపు వచ్చిన రైతులు ఎల్లుండి వచ్చిన రైతులు 2-3 రోజులు రావడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఎరువులు అందిస్తే, యూరియా అందిస్తే ఏ ఇబ్బంది ఉండదు. అంటే మీరు అధికారులతో కూడా ఫోన్లో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్తున్నారు అసలు? అంటే టోకెన్లు ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా, రైతులు కూడా అవస్థలు పడతారు. మన లారీలు వచ్చేది మాకు కూడా తెలియదు. దానివల్ల మేము సమాచారం ఇవ్వలేదు. రాసిచ్చడం వల్ల టోకెన్లు ఇస్తే మాకు కొంచెం ఇబ్బంది జరిగే పరిస్థితి కాబట్టి మేము రాసిచ్చే పరిస్థితులు లేవని చెప్పి వాళ్ళు. అధికారులకు కూడా సమాచారం లేకపోతే ఎరువులు వస్తాయో రాకపోతే అంటే ఎవరికి తెలవాలి? మరి షాపులలో కూడా మాకు తెలియ పరిస్థితులు వచ్చేదాకా మాకు ఎప్పుడు వస్తాయో తెలియదు అంటాడు. తర్వాత అధికారులు కూడా తెలియదు అంటే రైతులు కూడా ఇలా పొద్దుంచలి ఇలా పని పెట్టుకొని, వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని ఇలా రోడ్ల మీద ఇలా ఎక్కడ ఎందుకు వాళ్ళకు ప్రతిపక్షాలే ఆరోపణలు చేస్తున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడానికి ఇలా ప్రతిపక్షాలు ఆరోపణ చేసి ఇంతమంది రైతులు, ఇలా 100 మంది రైతులు రావస్తారా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు యూరియాకు? ఏమైంది అసలు? మేము పొద్దున 7 గంటలకు వచ్చినాం సార్ అక్కడికి, ఆ షాప్ కి రమ్మంటే మేము లైన్ పట్టినాం సార్. అయితే ఇంతకు ముందు నంబర్ రాసిన వాళ్ళు కొంతమందికి ఇచ్చింది. మినిమం 500 బ్యాగులు అట్లా వచ్చినాయట. నిన్న సాయంత్రం నుండి ఇచ్చారు సార్. నేను వచ్చింది పొద్దున్నే 6-6:30 అట్లా వచ్చిన. మా ముందు కొంతమందికి రాసిన వాళ్ళ కూడా బ్యాగులు రాలే. మా మేడం ఏమన్నది కదా, సరే మేము రాయని వాళ్ళకు అక్కడికి గ్రోమర్ కారికి పోర్రి, మేము ఆడిపోయిన వాళ్ళు రాస్తా, 4 గంటల వరకు అక్కడికి లోడ్ వస్తుంది, స్టాక్ వస్తుంది అని చెప్పింది సార్. అప్పటి నుండి మేము ఇక్కడనే ఉన్నాం సార్. పోనే లేదు ఇంటికి ఇప్పటి వరం కూడా. మాకు మంచి నీళ్ళు లేవు, మాకు పిల్లలు ఉన్నారు, నా బిడ్డ పైసలు తల సార్ నేను ఇడిచిపెట్టుకొని బస్తాల కోసం ఇక్కడ పొద్దుట నుండి ఉన్నా సార్. మాది గోవర్ధనగిరి సార్, నాది, నా పేరు భూదేవి. నాకు 3 ఎకరాలు ఉంది సార్ వ్యవసాయం. ఎన్ని బస్తాలు ఇస్తా అంటారు? ఏమైనా చెప్తారు ఎన్ని ఇస్తామని? మాకు ఇంతవరకు సార్ మేము మాకు ధర్నా చేసినా కూడా మాకు ఆఫీసర్ ఇప్పుడు పూజ అనే మేడం దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. మరి రేపు రమ్మంటే రేపు సండే అవుతుంది అంటారు, మరి ఎల్లుండి రమ్మంటారా, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటది అన్న మాకు ఇవరకు ఇంకా ఏ ఆన్సర్ లేదు సార్ మాకు. మరి ఏం చేయమంటారు? మేము ఇప్పుడు మేడం ఏమన్నది? ఏం చెప్పలే. ఆమె ఏమన్నది అంటే అక్కడికి వెళ్ళి లోడ్ రాంది, మేము ఇక్కడ ఎట్లా రాసిస్తామని అన్నది. 4 గంటలు అక్కడ చెప్పిన విషయం ఏంటి? పొద్దున్న విషయం మీకు అక్కడికి రాండి, 4 గంటలకు లోడ్ వస్తుంది, నేను అక్కడికి రాసిచ్చిన వాళ్ళు మీరు బస్తాలు తీసుకోరని చెప్పింది. మళ్ళీ మేము 5 గంటలకు అట్లా ఫోన్ మా వాళ్ళు చేసేసారు. ఒక ఆమె చేసితే మళ్ళీ ఏమన్నారు, నైట్ వరకు వస్తుందని చెప్పింది. బస్తాలు నైట్ వరకు వస్తుందని చెప్తే, నైట్ అంటే ఇప్పుడు 8-9 గంటలకు 10 గంటల దాకా వస్తాను. మరి మీరు 10 గంటలకు వస్తే ఇస్తారా మేడం, మీరు ఉంటారా అంటే ఉంటానన్నది. కానీ 10 గంటల దాకా ఈ షాప్ ఉంటుందా? మేము ఉంటామా? మేము వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళము. మరి మా పరిస్థితి ఏంది? మాకు ఏ ఆన్సర్ దొరికింది చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. ఇక మేము ఇంతవరకు మాకేం న్యాయం చేస్తారు? మరి చూడొచ్చు అంటే రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా బర్లను గుడ్లను ఇచ్చిపెట్టుకొని కూడా ఇక్కడ వచ్చి మేము పొద్దంతా కూడా మేము అంటే ఇచ్చిపెట్టుకొని వ్యవసాయం ఇచ్చిపెట్టుకొని వచ్చి ఇక్కడ నుంచి వచ్చి మేము తీవ్ర అవస్థలు పడతామన్నట్టు కూడా ఒక రైతు అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే మనం అయితే చూసాం. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. మా కోసం ఎవరు వస్తుంది? మందు డబ్బా తీసుకొని చచ్చింది నయం. ఈ బతికే కన్నా మొలక మొలిసిన కాడ నుంచి స్టార్ట్ చేస్తే మాకెందుకే గోస? పోనే లేదు ఇంటికి ఇప్పటి వరం కూడా. మాకు మంచి నీళ్ళు లేవు, మాకు పిల్లలు ఉన్నారు, నా బిడ్డ పైసలు తల సార్ నేను ఇడిచిపెట్టుకొని బస్తాల కోసం ఇక్కడ పొద్దుట నుండి ఉన్నా సార్. ఓటీపీ చెప్పాలి నాకునే. గుడాంబ తయారు చేస్తానవా? ఏం చేస్తానవే? పాలు కలుపుతానవా? కరీంనగర్ డిస్టిక్ లో ఇక్కడ పాల సరఫరా మమ్మల్ని ఎందుకు కోసం ఉంచుకోవాలి? 2 బస్తాలకు మేము 12 రోజులు లైన్ కట్టాలనా?